ఒకసారట ఒక ప్రాంతంలో ఒక ఆయన లాయర్ గారి దగ్గరికి వెళ్ళారట విడాకుల కోసం. ఈ రోజుల్లో చాలా విడాకుల కేసులు పెరుగుతూ ఉన్నాయి. భార్య భర్తలు కంపాటబిలిటీ ఉండలేదు. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వైభవంగానే జరుగుతున్నాయి. కొంతమంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న సమస్యలు సర్దుబాటు చేసుకోలేక విడాకుల కోసం పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన లాయర్ గారి దగ్గరికి వచ్చారు. సార్, విడాకులు కావాలని అన్నాడు. ఏంటి బాబు సమస్య ఏంటి చెప్పు, విడాకులు తీసుకోవడానికి సమస్య ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, ఏమి లేదండి, నా భార్య నేను పురుషులను కూడా చూడకుండా నాతో అన్ని పనులు చేపించేస్తుందండి. ఉల్లిపాయలు తరగమంటుందండి, బట్టలు ఉతకమంటుందండి, ఆ తర్వాత గిన్నెలన్నీ పాత్రలన్నీ తోమమంటుందండి. చాలా కష్టంగా ఉందండి, ఇక నాకు వద్దండి ఈ జీవితం, నేను విడాకులు ఇచ్చేస్తానండి అని తన సమస్యను లాయర్ గారితో చెప్పుకున్నారు. చాలా అనుభవశాలైన లాయర్ గారు ఇలా అన్నారు, అదే ఉందా, దాంట్లో ఏముంది, ఉల్లిపాయలు తరగమంటే తరుగు, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాసేపు ఉల్లిపాయలు, ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే ఆ తర్వాత కోస్తే కళ్ళ నీళ్ళు రావు. ఓ మంచి టెక్నిక్ మీకు ఎవరికైనా పాటించాలంటే ఓ 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత కోయండి, కళ్ళ నీళ్ళు రావు. ఆ తర్వాత గిన్నెలు అంటావా, నువ్వు తోమేయడానికి ముందు కాసేపు వాటర్ వాటి మీద జల్లి కాసేపు అలా ఉంచిన తర్వాత తోమేస్తే చాలా చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు బట్టలు అంటావా, సర్ఫ్లో కాసేపు నానబెట్టు, ఓ పావు గంట అటు తిరుగు, ఆ తర్వాత వచ్చేసి ఉతికేసే అని చెప్పగానే అన్నాడు, నాకు అర్థమైంది సార్ అన్నాడు. ఏమర్థమైందా అంటే, నాకంటే మీ జీవితం చాలా అధ్వానంగా ఉన్నట్టు అర్థమైపోయింది అన్నాడు ఆయన. అనుభవపూర్వకంగా చెప్పేస్తున్నాడు ఆయన అన్నీ కూడా, ఉల్లిపాయలు తరగడం దగ్గర నుంచి. నాకన్నా మీ జీవితం చాలా అధ్వానంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోడట ఆయన. ఇంట్లో పనులు చేయడం తప్పేం కాదు. ఒకవేళ నీ భార్య ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వండి కొంచెం తోమేంటంటే అందులో ఇబ్బంది ఏం లేదు, పర్లేదు, చేయొచ్చు. కానీ కొంతమంది డిక్టేటర్స్ లాగా ఉంటారు భార్యలు, నువ్వు చెయ్యాల్సిందే లేకపోతే కుదరదు అన్నట్టుగా ఉంటారు. భార్య భర్తల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఆ పని ఈ పని అని కాదు, ఏ పని అని అందరూ చేయొచ్చు, కానీ వారిద్దరి మధ్య ఉన్న అవగాహన చాలా ప్రాముఖ్యమైనది. అలా ఉన్నప్పుడు కుటుంబాలు పటిష్టంగా ఉంటాయి, బలంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. అలాంటి హెల్దీ ఫ్యామిలీస్ కోసం దేవుడు చూస్తున్నాడు. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల కోసం కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేంత వరకు కూడా చాలామంది వెళ్తున్నారు. సమస్య ప్రారంభంలో ఉండగానే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని జటిలం చేసుకోకూడదు, కఠినం చేసుకోకూడదు. అలా కొంత ప్రాంతానికి వెళ్ళేసరికి ఇంకా ఈగోలు గనక స్టార్ట్ అయినాయి అంటే ఇక కుటుంబం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ హెల్దీ ఫ్యామిలీస్. భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని చదువుకోవడం, ఇద్దరు కలిసి దేవుని మందిరానికి రావడం, దేవుని కోసం తమ జీవితాలను త్యాగం చేయడం. అలాంటి అనుభవాలు ఎదిగినప్పుడు దేవుడు కుటుంబాలను బలపరుస్తాడు, భద్రపరుస్తాడు.